निजामाबाद में इन दिनों हल्दी बोर्ड के क़याम के वादे को पूरा न करने को लेकर बीजेपी रुकने पार्लिमान डी अरविंद के खिलाफ नाराजगी का इजहार किया जा रहा है। डी अरविंद के खिलाफ एहतजाज मुनज़्ज़म करते हुए किसानों ने इनसे इस्तीफे का मुतालबा किया है। दरअसल डी अरविंद ने इंतखाबात के वक्त अपनी कामयाबी को यकीनी बनाने के लिए निजामाबाद में हल्दी बोर्ड के क़याम का मुतालबा किया था और इस वादे के तहत हल्दी किसानों से वोट हासिल किए, लेकिन तवील वक्त गुजर जाने के बावजूद वो वादा पूरा करने में नाकाम रहे। పసుపు బోర్డు గంటనే ఏర్పాటు చేస్తాని బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లన్నీ వేసుకొని గెలిచి ఇప్పుడు పసుపు బోర్డు లేక మాకు ఎంతో కష్టమవుతున్నది। పసుపు అమ్మితే పోతే తక్కువ ధర పోతున్నది, బాధ అవుతున్నది। పసుపు బోర్డు వస్తే మాకు రైతులంతా బతము, మాకు పసుపు బోర్డు కంపల్సరీ కావాలా, లేకుంటే రాజీనామా చేయాలా। నువ్వు పసుపు బోర్డు తెస్తాను ఇప్పుడు 2 నెలల దినమవుతున్నది, 2 నెలల దినమవుతున్నది, పసుపు బోర్డు లేదు, ఏం లేదు, మాకు పెట్టుబడి ఎక్కువైతున్నది। ఇవన్నీ బాధపడి పసుపు బంద్ చేసుడు కత్తున్నది। అయితే పసుపు బోర్డుదే లేకుంటే రాజీనామా చేయు। నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఎలక్షన్ టైంలో మనకు పసుపు బోర్డు తీసుకొస్తా అని మా రైతులను అందరినీ మోసం చేసి దొంగ బాండ్ పేపర్ రాసిచ్చి ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి మన ధర్మపురి అరవింద్ గారే। పసుపు బోర్డు తేవాలి,